జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసానికి శాంతియుత ర్యాలీగా బయలుదేరిన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై దాడి చేయడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడినని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు తీవ్రంగా ఖండించారు. ఈ రోజు బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో భూపాలపల్లి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇస్లావతి దేవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్టు కరుణాకర్ తో పాటు కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ యువత ఎదుర్కొంటున్న సమస్యలు, పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, ఉద్యోగ నియామకాలతో జరుగుతున్న అవకతవకలపై ప్రధానమంత్రి నుండి సమాధానం కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ప్రజల గొంతుకగా నిలుస్తున్న రాహుల్ గాంధీపై జరిగిన ఈ దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సిర్ కోఆర్డినేటర్ హుస్సేన్, భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ అంబల శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగానే చూడకుండా పోలీసులతో నిరంకుశంగా అరెస్ట్ చేసి ముక్కుకు గాయమయ్యే విధంగా వారి యొక్క నిరసన కార్యక్రమాన్ని విరమింపదే దౌర్జన్యంగా, రాక్షసత్వంగా వ్యవహరించి అరెస్ట్ చేయడం, అరెస్టుకు నిరసనగా భారతదేశ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో ఈరోజు శాంతియుతంగా అంబేద్కర్, గాంధీ స్టాచ్యూల దగ్గర ధర్నా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమానికి ఈరోజు శంకర్ నాయక్ గారు, మా పార్లమెంటు ఇన్ఛార్జ్ గారు, అదేవిధంగా హుస్సేన్ గారు, నాసర్ గారు, అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రాబోయేటువంటి రోజుల్లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని, ఈ యొక్క 12 సంవత్సరాల్లో 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగ యువతకు మోసం చేసి ఈరోజు మనం వాడుకునేటువంటి ప్రతి వస్తువు మీద జీఎస్టీ పన్నులు పెంచి రైతాంగం కొరకు ఎరువులు కానీ, అదేవిధంగా చదువుకునేటువంటి పుస్తకాల మీద కానీ, పెన్నుల మీద కానీ, ఆఖరికి హాస్పిటల్ పోయి బీమా వచ్చిన మందులు కొనుక్కోవటానికి హోటల్ పోయి బువ్వ తిన్న పన్ను మీద జీఎస్టీ పేరు మీద వేసి ఈరోజు భారతదేశ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ, దగా చేస్తూ, కులం పేరుతో, మతం పేరుతో, దేవుని పేరుతో ఈరోజు రాక్షసత్వంగా మూడోసారి ఈ దేశాన్ని ఏలి అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క మోడీ, అమిత్ షా లాంటి హిట్లర్ విధాలను నశించాలని, రాక్షసత్వాన్ని వీడాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, అదేవిధంగా ప్రజాస్వామ్య విలువలను మంట కలిపేటువంటి ఈ దోపిడి దొంగలను రాబోయేటువంటి రోజుల్లో మేధావులు, కవులు, కళాకారులు, అన్ని వర్గాల ప్రజలు కూడా బుద్ధి చెప్పే విధంగా రాక్షసత్వం వ్యవహరించడమే కాకుండా బతికున్న వ్యక్తులను బీహార్ లాంటి, మహారాష్ట్ర లాంటి, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లాంటి వ్యక్తులను తమిళనాడులో, ఢిల్లీలో ముఖ్యమంత్రుల నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ఎస్ఐఆర్ పేరు మీద అన్ని లక్షలాది ఓట్లను, వేలాది ఓట్లను తీసేసి 8 రాష్ట్రాల్లో బీజేపీతర రాష్ట్రాలను తెచ్చుకొని నిరంకుశంగా వ్యవహరిస్తున్నటువంటి మోడీ, అమిత్ షా గురించి భారతదేశ మేధావులందరూ కూడా కనుక్కొని ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీ ముందు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నీట్ పేపర్ లీక్ అయితే దేశ ప్రధానమంత్రి సమాధానం చెప్పడు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహిస్తూ డిమాండ్ చేసిన ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు. దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు వారి యొక్క జీవితాలను నాశనం చేసి, అదేవిధంగా దాదాపు 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పటికీ కూడా కనీసం వారికి న్యాయం చేయాలనే ఆలోచన ఈరోజు ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వానికి లేదు. ఈ విషయాలపైన ఏదైతే కొంతమంది విద్యార్థులు మొన్న పార్లమెంటు ముట్టడి చేస్తే ఒక విద్యార్థులని కూడా చూడకుండా వారిని గొడ్డును బాదినట్టు బాది, వారి తలకాయలు వలగొట్టి, వాళ్ళు కాళ్ళు ఎగిరేగొట్టి ఈరోజు వారిపైన గ్యాస్ ఏదైతే విష ప్రయోగం చేసి టీఆర్ గ్యాస్ విష ప్రయోగం చేసి
వారిని ఆసుపత్రి పాలు చేయడం జరిగింది. ఆసుపత్రి పాలే చేయడం కాకుండా 10ల మంది సంఖ్యలో ఈరోజు అక్రమ కేసులు పెట్టి ఈరోజు ఇబ్బందులకు గురి చేసినందుకు గాను మా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు వెంటనే వారందరినీ పరామర్శించి ఈ యొక్క నరేంద్ర మోడీని అడ్డి విరిచాలనే ఒక లక్ష్యంతో వెంటనే ఉటావుటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటికి వెళ్ళి ఈరోజు నిరసన తెలిపితే ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఎవరికైనా జీవించే హక్కు, ప్రశ్నించే హక్కు ఉన్నప్పటికీ ఈరోజు ప్రజాస్వామికంగా ఈరోజు రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడం ఇది చాలా బాధాకరం. ఈరోజు మీరు అరెస్టులు చేసినంత మాత్రాన రాహుల్ గాంధీ గారు వెనక ఓరు. ఈ దేశంలో తెల్ల దొరలను ఉరికిచ్చి తరిమించినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం. ఈ నరేంద్ర మోడీని ఈ నుంచి పంపించడం ఒక లెక్క అని ఈరోజు నరేంద్ర మోడీ గారు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈరోజు ప్రశ్నించే మా మిత్రులు సత్యన చెప్పినాడు కాంగ్రెస్ పార్టీ కుటుంబం గురించి. నాటి నుండి నేటి వరకు త్యాగాల కుటుంబం అంటే కాంగ్రెస్ పార్టీది, త్యాగాల కుటుంబం అంటే జవహర్లాల్ నెహ్రూ గారిది ఇక్కడిది. కానీ బీజేపీ వాళ్ళు మాయా మాటలు చెప్పి కులాల పేరు మీద, మతాల పేరు మీద టోకరాలు చేసి వాళ్ళ ఓట్లు దండుకుంటా ఉన్నారు. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలో చాలా స్వేచ్ఛగా సాగుతూ ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే ఒక్క ధర్నా చేయకుండా సాఫీగా సాగుతూ ఉంది మా ప్రభుత్వం. ఇక్కడ రేషన్ కార్డు ఇస్తూ ఉంది, సన్నబియ్యం ఇస్తూ ఉంది, ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తూ ఉన్నది. మా ఎమ్మెల్యేలందరూ ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు, ధర్నాలు చేసే కార్యక్రమాలు లేకుండా చేస్తూ ఉన్నారు. తర్వాత గ్రామ సభలు పెడతా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు ఆ పని చేయలేదు, కానీ బీజేపీ వాళ్ళు ఆ పని చేయలేదు. బీజేపీ వచ్చే ప్రసక్తే లేదు. రాహుల్ గాంధీ గారు చేసిన ప్రజాస్వామ్య నిరసనకు మేమందరం మద్దతుగా ఉంటాం. మళ్ళీ బీజేపీ ప్రభుత్వం పారదోలేదాకా ఉంటాం. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో వస్తుంది.